నెక్స్ట్ ఇప్పుడు ప్రిడిక్షన్స్‌కొచ్చే టైంకి ఇప్పటిదాకా చెప్పా ఆర్‌సీబీ ఈస్ లుకింగ్ రియల్లీ గుడ్. ఎప్పుడు ఆక్షన్‌లోని ఏంటి కొంచెం అన్‌బ్యాలెన్స్డ్ టీమ్ చేసి ఎక్కువ సూపర్ స్టార్స్‌ని కొని బౌలింగ్‌ని కొంచెం ఇగ్నోర్ చేసి టైప్‌లో ఉన్నా కూడా ఈ ఇయర్ ఆక్షన్ అయ్యాక అందరూ క్రిటిసైజ్ చేసినా కూడా ఆర్‌సీబీ డిడ్ ఎండ్ అప్ విత్ రియల్లీ రియల్లీ గుడ్ బ్యాలెన్స్డ్ టీమ్. బౌలింగ్ పరంగానే బాగుంది, బ్యాటింగ్ పరంగా కూడా బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుంది, టాప్ ఆర్డర్ బాగుంది. సో అలా అన్ని పరాల అన్ని విధాలుగా ఆర్సీబీ ఇస్ లుకింగ్ గుడ్. నేను ఫస్ట్ టూ మ్యాచెస్ ఆర్సీబీది సిఎస్కేతో సిఎస్కేతో మ్యాచ్లో సిఎస్కే విన్ అవుద్దన్న, కేకేఆర్ మ్యాచ్తో కేకేఆర్ విన్ అవుద్దన్న, రెండుసార్లు ఆర్సీబీ ప్రూవ్ మీ రాంగ్. సో ఈసారి ఐ థింక్ ఆర్సీబీ ఇస్ గోన్ విన్, మెయిన్లీ కాజ్ ఆఫ్ జీటీ నాట్ హ్యావింగ్ అన్ ఎక్స్ప్లోజివ్ మిడిల్ ఆర్డర్. అంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా ఆడలేరు ఆర్సీబీ అంత అగ్రెసివ్గా, ఎందుకంటే జీటీ బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ అవుట్ అయిపోతే మిడిల్ ఆర్డర్లో ఎవరు లేరు అన్న సైకలాజికల్ ఇంపాక్ట్ వల్ల మేబీ ఆ టాప్ ఆర్డర్ అంత ఎక్స్ప్లోజివ్గా ఆడకపోవచ్చు. అండ్ మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఆర్సీబీ బ్యాటింగ్ లుక్స్ బెటర్. అండ్ బౌలింగ్ పరంగా బోత్ టీమ్స్ ఆర్ లుకింగ్ ఫైన్, కానీ ఆర్సీబీలో కాబట్టి అంటే బెంగళూరులో కాబట్టి ఆర్సీబీ బౌలర్స్ మైట్ యూస్ ద కండిషన్స్ బెటర్. ఎందుకంటే భువి, హేజల్వుడ్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి చిన్నస్వామిలో లాంటి చిన్న గ్రౌండ్లో దేర్ వేరియేషన్స్ మైట్ బి వెరీ యూస్ఫుల్. సో ఆ అన్ని విధాల్లో చూస్తుంటే ఆర్సీబీ ఈస్ లుకింగ్ లైక్ దే మైట్ బీ హార్డ్ టు బీట్ టుడే ఇన్ బెంగళూరు. సో ఐ థింక్ ఆర్సీబీ ఈస్ గోనా విన్.